వేపాకులు, గింజలు, వేళ్ళు, బెరడు, పూలను కలిపి ఆయుర్వేదంలో పంచాంగాలని వ్యవహరిస్తారు. 50-60% జబ్బులకు వీటితో తయారు చేసిన మందులను ఇస్తారు. ఆటలమ్మ సోకిన వారికి 14వ రోజున వేపాకు, పసుపు కలిపి నలుగు పెడతారు. వేపలో సల్ఫర్ చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో వేపకు మరిన్ని ఉపయోగాలున్నాయి. వేప నూనెను ప్రతిరోజు చెంచాడు చొప్పున తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వేప పళ్ళ గుజ్జు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఆ గుజ్జును తగినంత బెల్లంతో పుచ్చుకుంటే మొలలు, ఫైల్స్ వ్యాధి కూడా తగ్గుతుంది. వేప నూనెను తమలపాకుకు రాసి నమిలితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. వేపాకుల పొడిని పసుపులో కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ఎరుపు రంగులోని వేప చిగురు, జీలకర్ర, ఉప్పు కల్లు కలిపి మెత్తగా నూరి పరగడుపున రేగు గింజంత తింటే చర్మ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. సోరియాసిస్ కూడా ఇది చక్కటి మందు. వేప చెక్కను అరగదీసి ఒంటికి రాసుకుంటే చెమటకాయలు రావు. వేప నూనెను కర్పూరంతో కలిపి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. కొబ్బరి నూనెతో కలిపి రాస్తే పేలు మాయమవుతాయి. వేపాకు పొడిని 1 లేదా 2 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 2 పూటలా తీసుకుంటే ఎలర్జీతో వచ్చే దద్దుర్లు కూడా తగ్గుతాయి. వేపాకు పసరను తేనెతో కలిపి తీసుకొని 1 గంట తర్వాత ఆముదం తాగితే కడుపులో నులిపురుగులు చచ్చి విరేచనాల ద్వారా బయటికెళ్ళిపోతాయి.